అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రేష్మ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. మా తమ్ముడు వచ్చిండు నన్ను తీసుకోవడానికి. నాని ఇక్కడ చూడు, నాని సిగ్గు అవుతుందా? ఇక్కడైతే నా లగేజ్. నాన్న హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్. ఇంకా నేనైతే బయలుదేరాను. ఇంకా మా తమ్ముడు అయితే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు కదా. ఇంకా లిఫ్ట్ అయితే కిందికైతే లిఫ్ట్లో ఎక్కి కిందికైతే వెళ్తున్నాను. నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మా అమ్మ వాళ్ళు రాని, కానీ నేనే ఇంకా వెళ్ళలేదు. అందుకే ఇంకా సమ్మర్ కూడా అయిపోకొస్తుందని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను. ఎన్ని డేస్ ఎండలు ఎక్కువ ఉండే అని అయితే వెళ్ళలేదు. ఇప్పుడు కొంచెం కూల్ పడుతున్నాయి కదా అని చెప్పి అయితే ఊరికైతే వెళ్తున్నాను. ఇంకా మా ఆయన అయితే మమ్మల్ని ఆరంగల్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వస్తున్నాడు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మా బాబు అయితే మస్తు సతాయిస్తుండు. కారు ఎక్కగానే నేనే డ్రైవింగ్ చేస్తానైతే చాలాసేపు అయితే మస్తు సతాయించిండు. ఇంకా మా తమ్ముడు క్యాప్ అయితే రీసెంట్గా అయితే తిరుపతి వెళ్ళిండు. అక్కడైతే గుండె చేయించుకున్నాను, క్యాప్ పెట్టుకున్నాడు. చాలాసేపు మా బాబు అయితే ఆ క్యాప్ దగ్గర ఆడి ముందుకు వచ్చిండు. ఇంకా నేనైతే మా బాబు దగ్గర మాట్లాడుతున్నాను. ఇంకా మా తమ్ముడు అయితే ఆదియోగి అని ఇదైతే శివుని తీసుకొని వచ్చిండు, కార్లో పెట్టడానికి బాగుంటుందని చెప్పి తిరుపతి నుండి. ఇంకా తెచ్చింది కదా అని చెప్పి అయితే కార్లో పెట్టేసినాము. ఇంకా మస్తు మంచిగా అనిపిస్తుంది కదా అట్లా పెట్టినందుకైతే. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే చూడండి స్టార్ట్ అయిపోయినాం కార్లో. ఇంకా నాకైతే కార్ ఎక్కితే ఏసీ పడదు, కానీ మార్నింగ్ టైంలో కాబట్టి ఆరంగల్ వరకు అయితే ఏసీ పెట్టిండు. అప్పుడు మార్నింగ్ అయినా కూడా ఎండ కొడుతుంది, బాగా ఎండ కొడుతుందని చెప్పి అయితే ఇంకా ఏసీ ఆన్ చేసిండు. నాకైతే ఎక్కడ వామిటింగ్ అవుతుందని భయం అవుతుంది, కానీ ఏం మాట్లాడలేకపోతున్నా. ఏమైనా మా ఆయన తిడతాడు, నీకు ఇన్ని డేస్ అయినా కార్ అలవాటు అవ్వలేదా, ఏసీ అలవాటు అవ్వలేదా అని చెప్పి అయితే ఇంకా సర్లే అని అయితే అట్లనే కూర్చున్నాను. ఇదైతే గుడిమల్కాపూర్ రూట్ అండి. ఇంక ఇక్కడ నుండి అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉండదని చెప్పి ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రూట్స్, అసలు ఎక్కడ చూసినా మ్యాంగో ఫ్రూట్ సీజన్ కదా ఇప్పుడు. ఎక్కడ చూసినా అయితే మ్యాంగోలే ఉన్నవి. ఫస్ట్ మ్యాంగో సీజన్ లేనప్పుడు అయితే మ్యాంగో 300 kg ఉండేది, ఇప్పుడైతే తక్కువైపోయింది. అప్పుడైతే ఇంకా మీకు అందరికి తెలుసు కదా, ప్రెగ్నెంట్ ఉన్నా తినాలనిపిస్తుందని ఒక రోజు అయితే మ్యాంగో తీసుకురమ్మని చెప్తే ఇంకా తీసుకెళ్ళాడు నన్ను. ఇంకా తీసుకెళ్ళి 300 రూపీస్ కేజీ అని చెప్పారు. 300 పెడితే ఎన్ని రకాల పళ్ళు వస్తాయని చెప్పి మ్యాంగో అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. ఊరికి వెళ్తే కూడా మా అమ్మ వాళ్ళ దగ్గర మస్తు మ్యాంగోలు అయితే ఉంటాయి. మ్యాంగోల గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అక్కడ ఎన్నైనా తినొచ్చు. ఇంకా అందుకే నాకు ఇప్పుడు వాటిని చూసినంత ఏమనిపిస్తలేదు. ఇంకా మేమైతే ఊరికి వెళ్ళినాక మా తమ్ముడైతే ఊరు నుంచి అయితే కొన్ని అయితే పట్టుకొని వచ్చిండు మామిడి పళ్ళు. ఊరికి వెళ్తున్నామని చెప్పి అయితే మా డాడీ ఎన్ని కాల్స్ చేస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు అని. మా బాబు కోసం అయితే వెయిట్ చేస్తుండంట మా డాడీ షాప్కి వెళ్ళకుండా. అంటే మా డాడీ షాప్కి వెళ్తాడు కదా, ఫిష్ మసాలా అన్నీ కలుపుకొని ఇంకా ఫిష్కి అయితే మసాలా కలిపి ఇంకా రెడీ కూర్చున్నాడంట. కొద్దిసేపు మా బావ దగ్గర ఆడి వెళ్దామని చెప్పి అయితే వెయిట్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడు, ఎక్కడున్నారు, బయలుదేరినరా, ఇంకెంతసేపు పడుతుంది, ఎక్కడ అని ఒక్కటే అడుగుతున్నారు. ఇంకా మేమైతే గుడిమల్కాపూర్ నుంచి ఇంకా ఫ్లైఓవర్ అయితే ఎక్కాము. ఇంకా డైరెక్ట్ ఆరంగల్ దగ్గర ఫ్లైఓవర్ దిగుతాం కదా, ఫ్లైఓవర్ అయితే ఎక్కాము. ఇంక వెళ్తున్నాం. కొంచెం మేమైతే మార్నింగ్ బయలుదేరేటప్పుడు కొంచెం ఎండ వచ్చింది, మళ్ళీ తర్వాత మోడం అయితే వేసుకుంది. ఊరికి వెళ్ళే వరకు అయితే బీభత్సంగా ఎండ కొట్టింది. మేము అసలు ఎండ లేదని అయితే బయలుదేరినాం, కానీ మస్తు ఎండ అయితే అయ్యింది. ఇంకా బస్సులో కూడా అస్సలు అవ్వలేదు, మస్తు వేడిగా అయింది. కానీ మా బాబు బస్సులో ఎక్కంగానే పడుకున్నందుకు నాకు ఎక్కువ ఇబ్బంది అవ్వలేదు. కానీ మేమైతే బస్సు ఇప్పుడు ఫ్రీ బస్సులు ఉన్నవి కదండి, గర్ల్స్కి ఆధార్ కార్డ్ చూపిస్తే తీసుకెళ్తారు కదా, నేనైతే దాన్ని యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే చాలా రష్, ఎలక్షన్స్ దగ్గర ఉన్నవి కదా అని చెప్పి చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా మా ఆయన అన్నాడు, ఎవరైనా తోస్తున్నారు బాగా, ఇంకా కడుపుకు తగులుతూ ఇబ్బంది అవుతుంది, ఎందుకు వచ్చింది అని చెప్పి అయితే ప్రైవేట్ బస్ అయితే ఎక్కించాడు. ఒకరికి 200 అయితే తీసుకున్నారు. ఇంకా సర్లే పోతే ఓన్లీ 200 అని చెప్పి అయితే చూడండి అసలు రష్ ఉంది మస్తు. ఇంకా బస్సులో అయితే ఎంత ఫుల్గా వస్తున్నామంటే మేము ఆరంగల్ కాడికి వచ్చినాం కదా, బస్ స్టాప్ నుంచి అయితే ఫుల్ టైట్గా వస్తున్నవి. ఇంకా మా బాబు అయితే ఇక్కడ వాటర్ మిలన్ చూసి అస్సలు వినట్లేదు, మిలన్ కావాలని ఒకటే సతాయిస్తూ ఉన్నాడు మస్తు. ఇంకా మా ఆయన నుండి బస్సులోకి ఎక్కంగా సతాయిస్తాడని స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాడు.
ఇంకా ప్రైవేట్ బస్ అయితే ఎక్కించారు. ఇంకా నాకైతే అస్సలు ఇష్టం లేదు. 200 ఎందుకు వేస్ట్ పెట్టుకొని టికెట్ తీసుకొని పోవాలా, ఆధార్ కార్డ్ చూస్తే తీసుకుపోతారు అన్నట్టు ఉండే. ఇంకా బస్సులో ఎక్కంగానే మా బాబు అయితే మా తమ్ముడితో పడుకున్నాడు. ఇంకా ఫుల్ నిద్ర పోయింది. మా తమ్ముడు ఉండి ఇంకా ఎత్తుకొని చేయి నొప్పి పెడుతుందంట, వాడికి కూడా నిద్ర వస్తుందంట. ఇంకా సర్లే అని మా తమ్ముడు అయితే నాకు ఇచ్చేసిండు. మా చిన్నోని చూడడం ఎంత హాయిగా పడుకున్నాడో. నాకైతే అస్సలు నిద్ర రావట్లేదు. కూర్చున్నాం. ఇంకా మా తమ్ముడు పక్కల సీట్ ఖాళీ అయింది. నేను ముందు నుంచి అయితే వెనకకి వచ్చిన. హాయ్ చెప్పు నాన్న, ఇద్దరు లేసా. ఇంకా మా తమ్ముడు కూడా లేచిండు, మా చిన్నోడు కూడా లేచిండు. ఇంకా హాయ్ చెప్పు నాన్న అంటే హాయ్ హాయ్ అని చెప్తున్నాడు. ఇంక ఈ బస్సులో అయితే ఫ్రీగా వెళ్ళినాం. ఇంకా మంచిగా ప్రశాంతంగా ఉండే. ఇంకా క్లైమేట్ అయితే కూల్ అయిపోయింది. వర్షం వస్తుందేందో అని అనుకున్నాను, కానీ వర్షం అయితే రాలేదు. ఇంకా మా తమ్ముడు ఉండి చాలా రోజుల తర్వాత ఊరికి వచ్చిండు కదా అని అయితే బిర్యానీ ఇప్పించిండు. బిర్యానీ అయితే తీసుకొచ్చిండు, చికెన్ బిర్యానీ. ఇంకా టేస్ట్ అయితే మస్తు మంచిగా ఉండే. ఇదేదో రెస్టారెంట్ అంట, పేరు చెప్పాడు కానీ నాకు గుర్తులేదు. ఇంకా బిర్యానీ బాగుంది. ఇంకా మా బాబు వచ్చింది కదా, ఇంకా మా డాడీ కాసేపు ఆడుకొని ఇంక వెళ్ళిపోయిండండి. ఇంకా నైట్కి అయితే మా చిన్నోడికి కేక్, ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్స్ తెచ్చిండు. చాక్లెట్స్